ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం కురిసిన వర్షాల ప్రభావంతో ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత మెరుగుపడింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశ రాజధాని ముస్తాబవుతున్న వేళ గాలి నాణ్యత మెరుగుపడటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సాధారణ స్థాయిలో పోలిస్తే సుమారు 0.9 డిగ్రీలు తక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక AQI 150గా నమోదైంది. ఇది మోస్తారు కేటగిరీలోకి వస్తుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఇక 3.5 నెలల తర్వాత తొలిసారి నగర గాలి నాణ్యత మోస్తారు స్థాయికి దిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం నగరంలో చర్చనీయాంశమైంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ 5 విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యవసనాలకు బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒక ప్రముఖ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం నగరంలో చర్చనీయాంశమైంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ 5 విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక వీరి వద్ద నుంచి 10 గ్రాముల MDMA అనే నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాల బారిన పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని జనసేన నాయకులు ఆర్కే సాగర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జనసేన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా సంతోషంగా ఉందని తెలిపారు. మార్పు రావాలంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆర్కే సాగర్ పిలుపునిచ్చారు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు పోటీ చేసే ఉత్సాహం కానీ నిజంగా ఒక మార్పు కోసం వాళ్ళు ఎంత యువత విద్యావంతులు ముందుకు రావడానికి నిజంగా జనసేన ప్రచార కార్యదర్శిగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఏదైతే జనసేన ఎందుకు స్టార్ట్ చేశారు భావితరాల భవిష్యత్తు కోసం మార్పు కోసం అది స్పష్టంగా ఈ పెద్దపల్లి జిల్లాలో కనబడింది. ఎందుకంటే చాలా మంది విద్యావంతులు కానీ మహిళలు కానీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎంతో మంది అమరులు అయ్యారు. 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ కొత్త పార్టీ ఇంకో పార్టీ వచ్చింది. అయినా సరే తెలంగాణ ప్రజలకి కానీ తెలంగాణ జనం కానీ ఒరిగింది ఏమీ లేదు. అది స్పష్టంగా వాళ్ళ మాటలను అర్థమవుతుంది. ఇకనైనా మార్పు కోసం ఇక్కడ చాలా మంది యువత జనసేన పార్టీకి వస్తున్నప్పుడు అది అనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి నిరుత్సాహంతో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. అందుకే జనసేన ఒక ప్లాట్ఫామ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ యువత కానీ విద్యావంతులు కానీ ఇక్కడ లోకల్గా కొత్తగా పోటీ చేసేవారు కానీ ఇలాంటి రాజకీయాలు కాదు, ఈ అంటే అవినీతి రాజకీయాలు వీటికి స్వస్థ చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఆంధ్రాలో నిబద్ధతతో కూడిన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు అవన్నీ వాళ్ళకి నచ్చి ఇక్కడ అలాంటి నాయకత్వం కోసం చూస్తున్నారు. అంటే ఇది ఒక అడుగు మాత్రమే. ఈ రోజు మార్పు రాకపోయినా ఒక దశాబ్ద కాలమైనా సరే ప్రజల్లో మమేకమై ప్రజలతో క్షేత్రంలో ఉండి జనసేన భావజాలాన్ని ప్రతి ఊర జనసేన జెండా ఎగరేలాగా మేము కృషి చేస్తామని నేను పత్రికా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి